డాక్టర్ నారాయణ నాయుడు మరణించిన కేంద్ర మంత్రి చౌడప్ప సార్ బాడీని పోస్ట్మార్టం చేసింది మీరే కదా? అవును. మరణానికి కారణమేంటి? హఠాత్తుగా వచ్చిన హార్ట్ అటాక్. మరెందుకని చౌడప్ప సార్ మరణం ఒక హత్య అని మీరు రిపోర్ట్ ఇచ్చారు? మనుషులకు హార్ట్ అటాక్ కలిగించే ఒక మెడిసిన్ ప్రెసెన్స్ ఆయన బాడీలో ఉంది. యాక్చువల్లీ మరణానికి కారణం అదే, ద డ్రగ్ కాల్డ్ కాల్షియం గ్లూకోనేట్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. చాలా కన్ఫ్యూజ్ గా ఉంది డాక్టర్. మరణానికి కారణం డ్రగ్గా లేక హార్ట్ అటాకా? హఠాత్తుగా వచ్చిన హార్ట్ అటాకే మరణానికి కారణం, కానీ వెంటనే హార్ట్ అటాక్ వచ్చేలా చేసే ఒక డ్రగ్ ప్రెసెన్స్ ఆయన బాడీలో ఉంది. మంత్రి చౌడప్ప ఒక హార్ట్ పేషెంట్. ఎన్నో సంవత్సరాలుగా ఆయన చికిత్స చేయించుకుంటున్నారు. మరణించిన రోజు కూడా ఆయన చెకప్ కోసమే అక్కడికి వచ్చారు. అటువంటప్పుడు సహజంగా ఆయనకి హార్ట్ అటాక్ రాకూడదా? రావచ్చు, కానీ హార్ట్ పేషెంట్ ఎవరికి ఆ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయరు. అంటే ఆయన చనిపోయింది హార్ట్ అటాక్ వల్లేనని మీరు కన్ఫర్మ్ గా చెప్తున్నారు. కానీ బాడీలో ఆ డ్రగ్స్ ఛాయలు ఉండడం వల్లే అది హత్య అన్న నిర్ణయానికి వచ్చినట్టు మీరు చెప్తున్నారు, అవునా? అవును. నాకు డౌట్ డాక్టర్. మరణించిన తర్వాత డాక్టర్ అజయ్ని ఇరికించడానికి ఎవరైనా కావాలనే చనిపోయిన చౌడప్ప గారి బాడీలోకి ఆ డ్రగ్ ని ఇంజెక్ట్ చేసినా డాక్టర్ పోస్ట్మార్టం రిపోర్ట్ లో అలాగేగా వస్తుంది, అవునా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎంక్వైరీ చేయడానికి వెళ్లిన మీరు అక్కడికక్కడే ఏ ఆధారంతో డాక్టర్ అజయ్యే ఖచ్చితంగా ఈ హత్య చేశారని చెప్తున్నారు? చౌడప్ప గారు చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ రూమ్ లో స్వాధీనం చేసుకున్న కొన్ని వస్తువులతో పాటు పోస్ట్మార్టం రిపోర్ట్ లో చెప్పబడిన మరణానికి కారణమైన ఆ డ్రగ్ బాటిల్ ని కూడా స్వాధీనం చేసుకున్నాం. ఫార్మసీ రిజిస్టర్ చెక్ చేసినప్పుడు మంత్రి హత్య జరిగిన రోజు ఉదయం 10 గంటలకు డాక్టర్ అజయ్ ఫార్మసీ నుండి ఆ మెడిసిన్ తీసుకొచ్చినట్టు స్పష్టంగా తెలిసింది. ఎనీథింగ్ టు క్రాస్ ఎగ్జామిన్ అడ్వకేట్ దేవి? ఎస్ యువర్ ఆనర్. కమిషనర్ సార్, మీరు సృష్టించిన ఆధారాల విషయానికి మళ్ళీ వస్తాను. దానికి ముందు ఒక ప్రశ్న. డాక్టర్ అజయ్ ఎలాంటి స్థితిలోనైనా మానసిక రోగిలా మీకు అనిపించారా? అదేం లేదు. క్లియర్ మెంటల్ కండిషన్ లో క్లారిటీగా డిసైడ్ అయ్యే డాక్టర్ అజయ్ ఈ హత్య చేశాడు. సో డాక్టర్ అజయ్ ఇస్ మెంటలీ ఫిట్, రైట్? ఎస్, అబ్సల్యూట్లీ. మానసిక స్థితి బాగున్న ఒక వ్యక్తి ఒక అపరిచితుడిని చంపాలంటే దానికి ఒక కారణం ఉండాలి కదా, ఆ మోటివ్. అదేమిటో కనుక్కున్నారా? కనుక్కున్నాం. గిరిజనులను తరలించే విషయంలో కేంద్ర మంత్రి చౌడప్ప గారికి ఆ ఏరియా మావోయిస్టుల నుంచి హత్య చేస్తామని బెదిరింపులొచ్చాయి. కరెక్ట్ గా చెప్పాలంటే వ్యాలీ చుట్టుపక్కలున్న ఎక్స్ట్రీమ్ గ్రూప్స్ నుండి. డాక్టర్ అజయ్ కి ఆ గ్రూప్స్ తో సంబంధాలు ఉన్నట్టుగా మాకు ఆధారాలు లభించాయి. ఏమిటవి? అజయ్ ఫోన్ ఆధారంగా చేసిన దర్యాప్తులో అతను 4 సార్లకు పైగా ఆ వ్యాలీ టవర్ లిమిట్ లోకి వెళ్లినట్టు వెల్లడైంది. ఆ సమయంలోనే ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ కూడా సేమ్ టవర్ లొకేషన్ లో ఉన్నాయి. మిస్టర్ కమిషనర్, మీ పోలీస్ ఆఫీసర్లు రిటైర్డ్ అయ్యాక టీవీ స్టూడియోస్ కి వెళ్లి మాట్లాడే ప్రోగ్రాం కాదు ఇది. ఇది కోర్ట్. ఒకే టవర్ లొకేషన్ లో ఉన్నారన్న ఒక్క కారణంతోనే మీరు డాక్టర్ అజయ్ని మావోయిస్ట్ ని చేస్తారా?